బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటానికి యువతను చైతన్యవంతం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి సభ్యురాలు పస్య పద్మ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని స్థానిక కొత్తగంజ్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరై ఆమె మాట్లాడారు. ఎన్డీఏ చేస్తున్న అరాచకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. స్వతంత్రంగా ఉద్యమాలను పోరాటాలను నిర్వహించే విధంగా కార్మిక, కర్షక, మహిళా, యువజన తదితర ప్రజా సంఘాల నిర్మాణాన్ని పెంచాలని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజా హక్కులను ప్రతి ఒక్కరూ పొందేలా గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించాలన్నారు. అన్ని కులాల, అన్ని మతాల ప్రజలు కలిసి బతకడానికి సాంఘిక వాతావరణాన్ని సృష్టించడానికి సమాయత్తం కావాలన్నారు. లౌకిక సంప్రదాయాల పరిరక్షణకు, నిరుద్యోగ సమస్యల అధిక ధరల అసమానతలను తొలగించడానికి పోరాడుతున్న ఇండియా కూటమితో కలిసి పోరాటాన్ని తీవ్రతరం చేయాలని అన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ పాలనలో నిరుద్యోగం, అసమానతలు, అధిక ధరలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల దేశ ప్రజల జీవించేటటువంటి పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. అందుకోసమే మొన్న జరిగిన ఎన్నికలలో బీజేపీకి సింగిల్ మెజారిటీ ఇవ్వటానికి దేశ ప్రజలందరూ నిరాకరించారు. 63 సీట్లలో రైతులు, కార్మికులు, కష్టజీవులు నిలబెట్టి బీజేపీ అభ్యర్థులను ఓడించటానికి వారి ఓటు హక్కును వినియోగించుకోవటం జరిగింది. ఈ పరిస్థితులలో సింగిల్ మెజారిటీ రాకపోయినప్పటికీ ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ కేంద్ర పాలకులు మళ్ళీ మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నిరుపేద ప్రజలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు, రైతులు తదితర తరగతులకు చెందిన ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆ బడ్జెట్ వీలుగా లేదు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా ఎలాంటి రాజకీయపరమైన ఆలోచనలలో మార్పు లేకుండా యథాతథంగా గతంలో లాగానే బీజేపీ పాలకులు ఆర్ఎస్ఎస్ విధానాలను ముందుకు తీసుకువెళుతూ ఈ దేశ ప్రజల హక్కులను కాపాడటానికి సంబంధించిన ఆలోచన చేయటం లేదు. అందుకోసమే ఖచ్చితంగా ఈ దేశంలో అసమానతలను తొలగించటానికి ఇండియా కూటమి పోరాడుతున్నటువంటి రీతిలోనే వామపక్ష పార్టీలు మరింతగా బలోపేతమయ్యి భవిష్యత్తులో ప్రజల హక్కులను కాపాడటానికి నిరంతర పోరాటాలని కొనసాగించడానికి సమాయత్తమవుతున్నాం. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లా స్థాయిలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తూ భవిష్యత్తు ఉద్యమాలకు వారికి రాజకీయ సైద్ధాంతిక అవగాహన కల్పించటానికే ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తా ఉన్నాం.